యూట్యూబ్ వ్యూయర్స్కు మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానం పలుకుతోంది. వీక్షకులందరకు నమస్సుమాంజలులు. ప్రస్తుత భాగంలో శ్రీ ఆది శంకరాచార్య విరచిత శివానందలహరి శ్లోక సంపుటిలోని 89, 90, 91, 92, 93 శ్లోకాలలోని వివరాలను వింటారు. నతిభిః త్వమీశ పూజా విధిభిర్ధ్యాన సమాధిభిః నతుష్టః ధనుషా ముసలేన చాస్మభిర్వా వదతే ప్రీతికరం తథా కరోమి. ఈశ్వర, నీవు నమస్కారముల చేత, స్తోత్రముల చేత, పూజా విధానముల చేత, ధ్యాన సమాధుల చేత తృప్తి చెందక వింటి దెబ్బలు, రోకటిపోట్లు, రాళ్ళు రువ్వుడు మొదలగు వాటికి ఇష్టపడుతున్నావని పురాణముల ద్వారా విన్నాను. పూజా తాడనములు రెండింటి చేత ప్రీతి చెందుతున్నావు కనుక రెండింటిలో నేనేది ఆచరిస్తే నీకు ఇష్టమో నీవే చెప్పు, ఆ విధంగానే చేస్తాను. శంకర భగవత్పాదులు శివునితో, నీవు భక్తులు చేసే పూజలకే కాదు, వారు చేసే దూషణలకు, వారు వేసే దెబ్బలకు కూడా ప్రసన్నుడు అవుతున్నావని విన్నాను. నీకేది ఇష్టమో చెప్పు, అటువంటి పూజనే కావించదును అంటూ నిష్ఠురమాడారు. అంతర్లీనంగా అర్జునునకు పరమశివునకు మధ్య జరిగిన ఘర్షణను, పరమశివునితో యుద్ధము చేసి కూడా అర్జునుడు పాశుపతమును పొందిన వైనమును ఉటంకించారు శంకరులు. ఏది ఏమైనా నీవు నా ఎడల ప్రసన్నుడో కావడమే ప్రధానమని, నీవు ఎలా చెప్తే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నానని శివునికి తెలియజేశారు. ఏ సందర్భంలో పార్థుడు శివుని ఎదిరించాడు, శివుని అనుగ్రహాన్ని ఎలా పొందగలిగాడు అన్నది చెప్పుకోవడం సందర్భోచితం, ముదావహం కూడా. పాండవుల అరణ్యవాస సమయంలో భీముడు, ద్రౌపది ధర్మరాజును కౌరవులతో యుద్ధానికి ప్రేరేపిస్తారు. భీష్మ, ద్రోణ, కృపాచార్యులు ఉన్నంతవరకు దుర్యోధన్ని నిర్జించుట కష్టమనే అభిప్రాయంతో ధర్మరాజు కలత చెంది ఉన్నాడు. ఆ సమయంలో వేదవ్యాస మహర్షి పాండవుల వద్దకు యతించి అర్జునునకు మంత్రవిద్యను ఉపదేశించాడు. ఆ మంత్ర మహిమ చేత దేవేంద్రాదులే కాకుండా సాక్షాత్ ఈశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పి కిరీటిని ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేయమని సూచించాడు. పర్యవసానంగా అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు ప్రారంభించాడు. ఆటవికుల రూపంలో ఉమాదేవి ప్రమద గణాలతో వెంటరాగా శివుడు అర్జున్ని పరీక్షింపదలిచి కిరాతన రూపం ధరించి బయలుదేరాడు. శివుని ఆజ్ఞపై మూకాసురుడు శూకర రూపం ధరించి తపస్సులో ఉన్న అర్జునుడిపైకి లంఘించాడు. కిరాతాధిపతి రూపంలో ఉన్న శివుడు వారిస్తున్నా వినకుండా అర్జునుడు మృగం మీదికి బాణాలు ప్రయోగించాడు. కిరాతని వేషంలో ఉన్న శివుడు కూడా శూకరంపైకి బాణాలు విడిచాడు. మున్ముందుగా నేను బాణం వేశాను. మృగయా సంప్రదాయాన్ని అనుసరించి ఇతరులు శరమును ప్రయోగించరాదు. సంప్రదాయమును అతిక్రమించి తప్పు చేశావు. ఇదిగో నిన్నిప్పుడే దండించదలిచాను అంటూ అర్జునుడు కిరాతునితో యుద్ధానికి దిగాడు. కిరాతునిపై శరపరంపరను కురిపించాడు. వారిద్దరి మధ్య విలుయుద్ధం తీవ్రంగా సాగింది. అర్జునుడు కురిపించిన బాణాలు కిరాతుని రూపంలో ఉన్న శివుని స్పృశించలేకపోయాయి. గాంధీవి చేతిలో ఉన్న ధనస్సు అదృశ్యమైంది. చెంతనున్న ఖడ్గం విసిరాడు, అది కూడా మొక్కలై నేలరాలింది. అర్జునుడు హతాశుడై అక్కడ ఉన్న గండశలలను, చేతికందిన వృక్షాలను పెళ్లగించి కిరాతునిపై విసిరాడు. అవి కూడా శత్రువుని ఏమీ చేయలేకపోయాయి, అతడిలో లీనమైపోయాయి. చివరకు పిడిగుద్దులతో కిరాతుని పొడిచాడు, ముష్టిఘాతాలతో విజృంభించాడు. అర్జునుడు వేసిన బాణాలు కిరాతుని తాకనైనా తాకలేదు, కానీ కిరాతుడు వేసిన బాణములు అర్జునుని నొప్పించాయి. కిరాతుని మీద ప్రయోగించినవేవి పనిచేయటం లేదని తాను అశక్తుడనని గ్రహించాడు ఫల్గుణుడు. ఇక నిలబడలేక సొమ్మసిల్లాడు. అతడు తేరుకోగానే పాండవ మధ్యముని అద్భుతమైన సాహస విక్రమానికి ప్రసన్నుడైన హరుడు తన దివ్య రూపాన్ని ప్రదర్శించాడు. అర్జునుడు మహాదేవుని నిజరూపం గాంచి తెలియక చేసిన తప్పుదానికి మన్నించమని వేడుకున్నాడు. పరమేశ్వరుడు సురాసుర నరవీరులలో ఎవ్వరూ నిన్ను నిర్జించలేరు అని పలికి పాశుపతాన్ని అర్జునుకు ఉపదేశిస్తూ, పాశుపతాన్ని అల్పులపై ప్రయోగిస్తే అది లోకాలను దహించి వేయగలదు సుమా అని హెచ్చరించాడు. ఆ విధంగా అర్జునుడు మహదేవుని చర్మచక్షువులతో దర్శించాడు. మానవ శరీరంతో స్పృశించాడు. తన జన్మ సార్థకమైందని భావించాడు. అందుచేత భగవంతునికి భక్తుడిని అనుగ్రహించడానికి ద్వేషం, వైరం మొదలైనవి అడ్డురావు. పూర్వం జయ విజయులకు కూడా నారాయణుడు
తనను శీఘ్రంగా చేరుకునే వెసులు కల్పించాడు. ఫలితంగా రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, శిశుపాల దంతవక్తులు ద్వేషమార్గాన్ని ఎంచుకుని పరమాత్మకు దగ్గరయ్యారు. దీనర్థం భగవంతుని ద్వేషించమని కాదు, దగ్గరయ్యేందుకు ప్రయత్నించమని అంటున్నారు శంకరులు. వచసాచరితం వదామి శంభో అహం ఉద్యోగ విధాసు తే అప్రసక్త మనసాకృతిం ఈశ్వరస్య సేవే శిరసా చైవ సదాశివం నమామి. పరమేశ్వర, నిన్ను సేవించుటకు గల ఉన్నతమైన యోగములు నాకు తెలియవు. అందువలన శంభో, వాక్కుచేత నీ చరితమును పలుకుతున్నాను, మనస్సునందు నీ స్వరూపమును ధ్యానించుచున్నాను. శిరస్సుతో సదాశివుడువైన నీ యొక్క పాదపద్మములకు నమస్కరించుచున్నాను. మనస వచస శిరస యథాశక్తి నిన్ను సేవించుకుంటున్నాను అంటున్నారు శంకరులు శివునితో. విభో, ముందు శ్లోకములో చెప్పినట్లు శ్రీరాముని వలె నిన్ను నేను అర్చించలేను, అగస్త్యుని వలె స్తోత్రముల కీర్తింపలేను, బ్రహ్మవలే ధ్యానమగ్నుని కాలేను. కానీ యథాశక్తి నిన్ను సేవించగలను. నీవు నాకు మనోవాక్కాయములను ప్రసాదించావు. వాక్కు చేత నీ చరితమును గానము చేసేదను, మనసును నీ ధ్యానమును సలిపెదను, శిరస్సు వంచి నీకు పాదాభివందనం కావింతును. త్రికరణ శుద్ధిగా నేను చేయి పూజను స్వీకరించు, నన్ను అనుగ్రహించు అని శంకరులు ప్రార్థిస్తున్నారు. ఇదే అర్థాన్ని వచ్చేలా కులశేఖరాళ్వార్ తన ముకుందమాలా స్తోత్రంలో భగవంతుని త్రికరణ శుద్ధిగా ఎలా సేవించవచ్చునో తెలియజేశారు. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వం అవ్యయం. అనుక్షణము నేను నారాయణ్ణి పాదపద్మములను స్మరింతును, నారాయణ్ణి పూజించెదను, నారాయణ్ణి పవిత్ర నామమును ఉచ్చరించెదను, ఎన్నటికీ తరిగిపోని నారాయణ తత్వమును మనసులో ధ్యానించెదను అన్నారు కులశేఖరాళ్వార్. త్యాగయ్య, అన్నమయ్య, రామదాసు వంటి వారు వారి వారి కీర్తనలతో భగవాన్ని గుణగణములను, ఆయన మహత్వమును గానము చేసి ముక్తిని పొందారు. ఆంజనేయ స్వామి రామనామం ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆయన మనసులో ఎల్లవేళలా రామనామస్మరణం రోగుతూ ఉంటుంది. ఇక శేషసాయికి మ్రొక్కు శిరము శిరము అన్నాడు పోతనామాత్యుడు. వీరందరూ సేవాతత్పరులే, త్రికరణ శుద్ధిగా భగవంతుని సేవించిన వారే. అందుచేత శంకర భగవత్పాదుల వారు సులభంగా భగవంతుణ్ణి చేరుకునే విధం వివరిస్తూ, యోగ సాధన వంటివి చేయలేని వారు వాక్కుతో ఆయన చరితమును వచించి మనసునందు ధ్యానించి శిరముతో పాదములకు మ్రొక్కి ముక్తిని పడేయవచ్చునని అంటున్నారు. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసీత్ విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తే భాజనం రాజమౌళే. హే రాజమౌళే, నీ అనుగ్రహం వల్ల హృదయంలోనున్న అజ్ఞానం తొలగిపోయింది, హృదయ గ్రంథిని భేదించు సుజ్ఞానం కలిగింది. సంపత్కరము మోక్షదాయకము అయిన నీ పాదద్వయమును ఎల్లవేళలా మనస్సునందు సేవిస్తున్నాను. గీతోపదేశమును విన్న అర్జునుడు కూడా మోక్ష సన్యాస యోగంలో తన అజ్ఞానం తొలగిపోయిందని, మోహం పూర్తిగా నశించిందని ప్రకటించాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవ కరిష్యే వచనం తవ. గీతాజ్ఞానమును ఉపదేశముగా పొంది ఆత్మస్వరూప జ్ఞానము కలిగిన అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ యందు తన అనన్య భక్తిని, ప్రగాఢ విశ్వాసమును చాటుకున్నాడు.
లక్ష్యమును సాధించుట్లో కృతకృత్యుడయ్యాడు. శివానందలహరి ముగింపు దశకు చేరుకోనున్న తరుణంలో శంకరాచార్యుల వారు కూడా పరమేశ్వరునితో, ప్రభో, నీ అనుగ్రహం వలన నా హృదయమునందు ఎన్నో రోజులుగా ఆవరించుకున్న అజ్ఞానం తొలగిపోయింది. మంగళకరము మోక్షప్రదము అయిన నీ పదద్వయమును నిత్యము సేవించదను అంటున్నారు. శ్రీ విద్యాపరంగా ఆధ్యాత్మిక సాధనలో షట్చక్రాలను దాటి వెళ్లే క్రమంలో 3 గ్రంథులు భేదించబడాలి. అవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. ఈ 3 గ్రంథుల యొక్క స్థానం వరుసగా స్వాధిష్టానం, అనాహతం, ఆజ్ఞాచక్రం. 3 శరీరాలతో ఉన్న జీవుడు 3 శరీరాలు అంతమవగానే శివుడవుతాడు. బ్రహ్మగ్రంథి విభేదనం కానంత వరకు ఈ స్థూలదేహమే నిజమైన దేహము, కనబడే భౌతిక ప్రపంచమే ప్రపంచము అను భావన కలిగి ఉంటాడు మనిషి. బ్రహ్మగ్రంథి భేదనం జరిగిన తర్వాత స్థూలదేహం నేను కాదు అన్న ఎరుక కలుగుతుంది. సూక్ష్మ శరీర జ్ఞానం కలుగుతుంది. భౌతికతంతా మాయేమో అన్న భావన కలుగుతుంది. ఈ స్థితి అర్థం కావడానికి విష్ణుగ్రంథి విభేదనం జరగాలి. అనాహతానికి కొద్దిగా పైన హృదయస్థానంలో ఉన్న విష్ణుగ్రంథి విభేదనం జరిగినప్పుడు సూక్ష్మ శరీరం కంటే వేరుగా కారణ శరీరం కలదని, మనస్సు ఇంద్రియములతో కూడుకున్న సూక్ష్మ శరీరం నాది కాదు అని తెలుసుకున్న జీవుడు వాటిని విడిచిపెట్టేస్తుంది. అప్పుడు విష్ణుమాయ తొలగి ఉద్రేక ఉద్వేగ ఆవేశాల వడపోత జరిగి అవి ఉత్సాహము ఉత్తేజములుగా మారతాయి. సామాన్యులకు అప్పుడప్పుడు సిద్ధించే ఈ స్థితి సాధకుల్లో శాశ్వతము నిలిచిపోతుంది. ఆ కారణంగా ఈ గ్రంథిని వీడిన సాధకుడు నిశ్చలంగా ఆనందంగా ఉంటాడు. ఇక ఆజ్ఞాచక్ర స్థానమునకు కొద్దిగా పైన ఉండేది రుద్రగ్రంథి. రుద్రగ్రంథి విభేదనం వల్ల కారణ శరీరం కూడా తనది కాదు అన్న భావన కలుగుతుంది. కారణ శరీరం అనగా ఇదివరకు చేసిన కర్మల వాసనల ప్రోగు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం కూడా నేను కాను అన్న భావన కలిగినప్పుడు పాశములన్నీ ఛేదింపబడతాయి. 3 శరీరాలతో అనుభవించే జాగ్రత్త స్వప్న సుషుప్తులు కూడా నావి కావన్న స్థితి వస్తుంది. 3 శరీరాల నుండి విడివడి వాటికి అతీతుడనే భావం కలిగి సహస్రాలలో ఉన్న పరమాత్మతో ఐక్యం చెందుతాడు జీవుడు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయ క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టిపరావరే అన్నది శృతివాక్యం. 3 గ్రంథుల భేదనతో 3 శరీరాలతో సంబంధం వీడినప్పుడు తెలివి జ్ఞానంగా మారుతుంది. మనస్సులో బుద్ధి వికసిస్తుంది. వివేకం ఉదయించి సృష్టి రహస్యములు అవగతమవుతాయి. సంశయ నివృత్తి లభిస్తుంది. కర్మబంధం అంటని ప్రవర్తన అలవడుతుంది. ఇహలోక పరలోక విద్యల పట్ల అవగాహన కలిగి వేదాంత దృష్టి ఏర్పడుతుంది. దూరీకృతాని దురితాని దురక్షరాణి దౌర్భాగ్య దుఃఖ దురహంకృతి దుర్వచాంసి సారం త్వదీయ చరితం నితరాం పిబంతం గౌరీశ మామిహ సముద్ధర సత్కటాక్షే. పరమేశ్వర, నేను పుట్టినప్పుడు బ్రహ్మ నా నుదుటన వ్రాసిన వ్రాత కారణంగా చేయబడిన పాపాచరణముల చేత కలిగిన దౌర్భాగ్యము, దుఃఖము, దురహంకారము నీ కటాక్ష వీక్షణములచే సమసిపోయినవి. ఇక సారము కలిగిన నీ నామామృతమును గ్రోలుచు నీ చరితమును వినుచున్న నన్ను ఈ సంసార సాగరము నుండి తరింపజేయుము. సంసార సాగరము నుండి తనను కడతేర్చమని శంకరులు పరమేశ్వరుని వేడుకుంటున్నారు. జీవులను సృష్టించడం బ్రహ్మదేవుని పని. అయితే సృష్టించడమే కాదు, జీవుల తలరాతను కూడా వ్రాసి పంపుతాడు. నుదుటను ఆయన గీసిన గీత, వ్రాసిన రాత చెరిపివేయగలవారు ఎవ్వరూ లేరు, ఒక్క పరమేశ్వరుడు తప్ప. పుట్టబోయే వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉండబోతోందో బ్రహ్మచేత సూక్ష్మంగా వ్రాయబడి ఉంటుంది. లలాట్ లిఖితం అని దాన్నే అంటారు. అదే విధివ్రాత, విధాత వ్రాసిన వ్రాత. ఆ వ్రాత కూడా జీవుల యొక్క పూర్వజన్మల్లో చేసిన పాపపుణ్యాలకు అనుగుణంగా ఉంటుంది. కర్మ ఫలితాన్ని ఎవ్వరైనా అనుభవించవలసిందే. పరమశివుని అనుగ్రహం వలన అటువంటి దురదృష్టము, దుఃఖము, దురహంకారములు ఈ జన్మలోనే తొలగిపోయాయి అంటున్నారు శంకరులు. ఇక స్తోత్ర, అర్చన, ధ్యానాదులచే శివుని సేవించటం వలన కర్మశేషం మిగలకుండా హరించుకుపోతుందని, అందుచేత తన్ను తరింపజేయమని ఈశ్వరుని ప్రార్థిస్తున్నారు. తరించడానికి తాను చేయదలుచుకున్నది చెప్పిన శంకరులు జనులు కూడా ఈ మార్గాన్ని అనుసరించి తరించవచ్చునని సూచిస్తున్నారు.
సోమకళాధరమౌళో కోమలఘనకంధరే మహామహసి స్వామిని గిరిజానాథే మామక హృదయం నిరంతరం రమతాం. శిరమునందు చంద్రరేఖ, కోమలమైన మేఘసన్నిభ కంఠము కలిగి సర్వనియంతయై పార్వతీ పరమేశ్వర రూపమును వెలుగుతున్న పరంజ్యోతి స్వరూపమైన పరబ్రహ్మమునందు నా చిత్తము ఎల్లవేళలందు విహరించుచుండుగాక. వివిధ రూపాలలో ఉన్న దేవతామూర్తులను మనం అర్చిస్తుంటాం, స్తుతిస్తుంటాం. ఏది చేయాలన్నా ఆ దేవతకు ఒక రూపం ఉంటేనే మనసు నిలిపి కొలవడం సులభ సాధ్యమవుతుంది. అలా ఒక్కొక్క రూపు తలుచుకుని చేసే పూజలు ఆయా దేవుళ్లకు చేరతాయి. అనగా నామరూపాల ద్వారా తెలియబడిన సాకారణకు చేసే సేవ అంతిమంగా నిరాకార పరబ్రహ్మం చేరుతుంది. సత్యమునకు ధర్మమునకు ప్రతిరూపం శ్రీరాముడు. పితృవాక్య పరిపాలనా ధురంధరుడు, ఏకపత్ని వ్రతుడు, సుగుణాభిరాముడు. ఈ లక్షణములన్నీ కలబోసి రాముడైతే కస్తూరి తిలకం లలాట ఫలకే అని వర్ణించినట్లు నీలిమేఘఛాయవాడు, సికిపించమౌళి, వక్షమున కౌస్తవము, చేతియందు మురళి, ముఖమున చిరునవ్వు కలిగి ఉన్న దివ్యగుణ సంపన్నుడు శ్రీకృష్ణుడు. ఆ విధంగానే శిరమున చంద్రవంక, సన్నని మేఘం వంటి కంఠము, సగమేనమ్మతో కలిసి అర్ధనారీశ్వరతత్వం మూర్తిభవించినవాడు పార్వతీ పరమేశ్వరుడు. దయాళువు, శాంత స్వభావుడు, అయినా అవసరమైతే ప్రళయకాల రుద్రుడు. నియంత్రత్వ ఠీవిని కలిగి ఉన్న మహాతేజో సంపన్నుడు, పరంజ్యోతి పరబ్రహ్మం. నా చిత్తము అట్టి పరబ్రహ్మం నందే ఎల్లవేళలా విహరించుచుండవలనని, రమించవలనని, నిత్యానందమును అనుభవించుచుండవలనని శంకర భగవత్పాదులు తమ నిజ మనోరథమును ఈ శ్లోకమందు వెల్లడించుచున్నారు. ఓం తత్సత్. యూట్యూబ్